వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం అంటేనే ఆ పార్టీ శ్రేణులకు ఒక పండుగ రోజు. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా రాజకీయ వర్గాల్లో ఒక పెను సంచలనంగా మారింది. పార్టీ జెండా ఎగరేసి ప్రతి చోట కార్యకర్తలు కాలర్ ఎగరేసేలా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ఆయన వెల్లడించిన తీరు కేవలం ఒక నినాదంగా కాకుండా ఒక బలమైన రాజకీయ హెచ్చరికగా కనిపిస్తుంది. పార్టీ రోజున సాధారణంగా గడిచిన కాలం గురించి మాట్లాడడం ఆనవాయితీ. అయితే జగన్ మాత్రం ముందస్తు వ్యూహాలతో కేడర్లో కొత్త రక్తం ఎక్కించే ప్రయత్నం చేశారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజం, కానీ సిద్ధాంతాల కోసం నిలబడడం గొప్ప విషయమని జగన్ తన ప్రసంగంలో పరోక్షంగా గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో తాము అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంట గడపకు చేరాయని, ఆ ధైర్యమే కార్యకర్తల కాలర్ ఎగరేసేలా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం శ్రమించే నాయకులకు, కార్యకర్తలకు ఈ ప్రకటన ఒక కొండంత అండగా మారింది. అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడడం ద్వారానే నిజమైన గౌరవం దక్కుతుంది. తల ఎత్తుకుని తిరిగే పరిస్థితిని తానే స్వయంగా కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఆవిర్భావ దినోత్సవం వేదికగా జగన్ ఇచ్చిన పిలుపు విపక్షాలకు కూడా ఒక సవాల్గా మారింది. కార్యకర్తలు కాలర్ ఎగరేయడం అంటే అది కేవలం అహంకారం కాదు, అది తాము చేసిన అభివృద్ధిపై ఉన్న నమ్మకం అని ఆయన స్పష్టం చేశారు. పేదల కోసం అమలు చేసిన ప్రతి రూపాయి నేరుగా వారికి ఖాతాల్లోకి వెళ్ళడం వల్ల సమాజంలో ఒక నిశ్శబ్ద విప్లవం వచ్చిందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ ప్రకటన ద్వారా పార్టీ శ్రేణిలో ఉన్న చిన్నపాటి అసంతృప్తిని లేదా నిరాశను తుడిచిపెట్టి వారిని పోరాట యోధులుగా మార్చడమే జగన్ అసలు ఉద్దేశంలా కనిపిస్తుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో కార్యకర్తలకు గుర్తింపు అనేది చాలా కీలకం. జగన్ తన ప్రసంగంలో ఎక్కడ రాజీ పడకుండా తన సైన్యంపై తనకు ఉన్న అపారమైన నమ్మకానికి చాటుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం వేడుకల సాక్షిగా ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ప్రతి ఒక వైసీపీ కార్యకర్త ఒక కొత్త జోష్ నింపాయి. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ధైర్యంగా వెళ్ళాలని, మీరు చెప్పిన మంచి పనులే మిమ్మల్ని గర్వంగా నిలబడతాయని ఆయన చెప్పడం వెనుక ఉన్న వ్యూహం స్పష్టంగా ఉంది. రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎన్ని విమర్శలు ఎదురైనా సంక్షేమమే తన రక్షణ కవచమని జగన్ బలంగా నమ్ముతున్నారు. ముగింపుగా చూస్తే ఈ ఆవిర్భావ దినోత్సవం వైసీపీ చరిత్రలో ఒక మలుపుగా నిలిచిపోయే అవకాశం ఉంది. కాలర్ ఎగరేయండి అన్న చిన్న మాట వెనుక ఉన్న పెద్ద అర్థం కార్యకర్తలకు ఆత్మగౌరవాన్ని ఇవ్వడమే. రాజకీయ ప్రయాణాల్లో కష్టకాలాలు తట్టుకుని నిలబడడం వారే నిజమైన నాయకులని జగన్ అభిప్రాయం. ఈ ప్రకటన తర్వాత రాబోయే రోజుల్లో వైసీపీ ప్రచారం ఏ స్థాయిలో ఉండబోతుందో ఊహించవచ్చు. ప్రజల గుండెల్లో తమ పార్టీకి ఉన్న స్థానం చెక్కు చెదరలేదని నిరూపించడానికి ఈ పిలుపు ఒక ఆయుధంగా మారుతుంది అనడంలో సందేహం లేదు.